హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం కౌంట్ ఓవల్స్ అండ్ కాన్సనెంట్స్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో కౌంట్ ఓవల్స్ అండ్ కాన్సనెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రింగ్ అనేదాన్ని ఇస్తాను. సో స్ట్రింగ్ అనేదాన్ని ఇస్తే అందులో ఏంటి అంటే మనకి ఎన్ని ఓవల్స్ ఉన్నాయి, ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయి. సో ఓవల్స్ అంటే తెలుసు కదా, ఓవల్స్ అంటే ఏంటి, మనకి నార్మల్గా ఏబిసిడీలు అన్నీ 26 ఉంటాయి. అందులో ఓవల్స్ వచ్చేసరికి ఏ, ఈ, ఐ, ఓ, యూ మాట. ఈ 5ని మనం ఓవల్స్ అని అంటాం. మిగతా రిమైనింగ్ అన్నిటినీ కూడా మనము కాన్సనెంట్స్ అని అంటాం. సో ఇక్కడ మనం తీసుకున్న ఒక స్ట్రింగ్లో ఎన్ని ఓవల్స్ ఉన్నాయి, ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయి అని మనం కౌంట్ చేయబోతున్నాం అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నేమ్ అనేదాన్ని తీసుకుంటున్నాను. ఏంటి, నా నేమ్ తీసుకుంటా, బ్లెస్సీ అని తీసుకుంటాను. సో ఇక్కడ నేమ్ అనేది తీసుకున్నట్లయితే ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఒక వేరియబుల్ అనేదాన్ని తీసుకుంటున్నాను. ఏ అనే ఒక వేరియబుల్ అనేదాన్ని తీసుకొని అందులో ఏం చేస్తున్నానంటే AEIOU అనేవి స్మాల్ లెటర్స్లోనే తీసుకుంటున్నాను, అదేవిధంగా క్యాపిటల్ లెటర్స్లోనే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ అన్ని స్మాల్ లెటర్స్లో తీసుకున్నాను కాబట్టి ఓకే. లేదు, ఒకవేళ అన్నీ నేను క్యాపిటల్ లెటర్స్లో తీసుకోవాలి అనుకున్నాను అనుకోండి, ఒకవేళ అన్ని క్యాపిటల్ లెటర్స్లో తీసుకుంటే అప్పుడు ఓన్లీ నేను స్మాల్ లెటర్స్ తీసుకుంటే కండిషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి నేను క్యాపిటల్ లెటర్స్లో కూడా సేమ్ క్యారెక్టర్స్, సేమ్ లెటర్స్ అనే వాటిని స్మాల్ లెటర్స్లోని తీసుకున్నాను, క్యాపిటల్ లెటర్స్లోని తీసుకున్నాను. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఫస్ట్ ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. అందులో AEIOU అనే వోవెల్స్ని స్మాల్ క్యారెక్టర్స్లోనే తీసుకున్నాను, అదేవిధంగా బిగ్లోని కూడా తీసుకున్నాను. ఓకేనా? సో ఇక్కడ నేను లూప్లోకి వచ్చినట్టయితే ఫర్ I in N, సో ఐ అనేది తీసుకున్నాను. ఎందులో నా ఎన్ అన్నమాట. సో ఇక్కడ ఫర్ ఐ ఇన్ ఎన్ అంటే ఇక్కడ ఐ వాల్యూస్ ఏమవుతాయి, సో ఐ వాల్యూస్ అనేది సో నేమ్లో ఫస్ట్ బి అవుతుంది, తర్వాత ఎల్ అవుతుంది, తర్వాత ఈ అవుతుంది, తర్వాత ఎస్, నెక్స్ట్ ఎస్, తర్వాత వై అవుతుంది అన్నమాట. అంటే ఈ స్ట్రింగ్లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ని కూడా మనము ఐ కింద తీసుకుంటాము. ఒక్కొక్క లూప్కి అంటే ఒక్కొక్కసారికి ఒక్కొక్క క్యారెక్టర్ అనేది రన్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ బి అనేదాన్ని చెక్ చేస్తాం. ఇక్కడ లోపలికి వచ్చినప్పుడు ఫర్ లూప్లోకి ఇఫ్ ఏం చెక్ చేస్తుంది, ఇఫ్ అనేది ఫస్ట్ ఈ ఐ అనేది ఏ కన్నా అంటే ఏ నుండి జెడ్ మధ్యలో ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. స్మాల్ ఏ నుండి ఇదేం కండిషన్ చెక్ చేస్తుందంటే స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ మధ్యలో ఉందా లేదా. ఒకవేళ నేను క్యాపిటల్ లెటర్స్లో తీసుకుంటే క్యాపిటల్ ఏ నుండి క్యాపిటల్ జెడ్ మధ్యలో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఓకే, నేను తీసుకున్నవన్నీ స్మాల్ లెటర్స్, అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ఏ టు జెడ్ మధ్యలోనే ఉన్నాయి కాబట్టి ఏమైంది, ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యింది. సో ఈ యొక్క ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యింది కాబట్టి నేను తీసుకున్న ప్రతి క్యారెక్టర్ కూడా ఏ టు జెడ్ మధ్యలో ఉంది కాబట్టి ఏం చేస్తున్నాను, నేను నెక్స్ట్ బ్లాక్లోకి వెళ్తున్నాను. నెక్స్ట్ బ్లాక్లోకి వెళ్తే ఇక్కడ ఏం చెక్ చేస్తుంది, ఇఫ్ ఐ ఇన్ ఏ, సో నేను తీసుకున్న ఐ ఏంటి ఫస్ట్ బి, ఈ బి అనేది ఎందులో ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను, ఏలో ఉందా లేదా చెక్ చేస్తున్నాను. సో ఏలో ఏమేమి ఉన్నాయి, AEIOU ఉన్నది, కానీ బి ఉందా, లేదు. సో బి లేదు కాబట్టి ఇఫ్ లూప్ అది ఇఫ్ బ్లాక్ అనేది సాటిస్ఫై అవ్వదు. అప్పుడు డైరెక్ట్గా ఏమవుతుంది, ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, సి కౌంట్. ఇక్కడ నేను సి కౌంట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వి కౌంట్ అనేదాన్ని అదేవిధంగా సి కౌంట్ అనేదాన్ని నేను డిఫైన్ చేసుకున్నాను. సో వి కౌంట్ అంటే ఏంటంటే వోవెల్ కౌంట్, సి కౌంట్ అంటే ఏంటంటే కాన్సనెంట్ కౌంట్. ఎప్పుడైతే ఇఫ్ బ్లాక్ అనేది సాటిస్ఫై అవుతుందో అప్పుడు వి కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, అంటే ఓవెల్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వాలి. లేదు అంటే ఎల్స్ బ్లాక్లోకి వచ్చి సి కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, బి అనేది ఏలో లేదు కాబట్టి ఎల్స్ బ్లాక్లోకి వచ్చి సి కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ మనకి సి కౌంట్ ఎంత ఉంది, 0 ఉంది, డిఫైన్ చేసుకో. ఇప్పుడు 1కి ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎల్ చెక్ చేస్తాం. ఎల్ అనేది ఏ నుండి జెడ్ మధ్యలో ఉందా లేదా, ఉంది కదా. సో అప్పుడు ఇఫ్ బ్లాక్లోకి వస్తాం. ఆ ఎల్ అనేది అంటే ఈ ఎల్ అనేది ఏలో ఉందా లేదా, సో చెక్ చేస్తాం. ఎల్ అనేది ఏలో ఉందా లేదా, లేదు. అప్పుడు ఏం చేస్తుంది, ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ సి కౌంట్ ఇంక్రీజ్ చేస్తుంది. ఆల్రెడీ సి కౌంట్ ఎంత ఉంది, 1 ఉంది. ఇప్పుడు ఎంత అవుతుంది, 2 అవుతుంది. అదేవిధంగా ఈ చెక్ చేస్తాం. ఈ అనేది ఏ టు జెడ్ మధ్యలో ఉందా లేదా, ఉంది. అదేవిధంగా ఐ అనేది ఏలో ఉందా లేదా,
సో ఇక్కడ చెక్ చేస్తాం ఈ అనేది ఏలో ఉందా లేదా. సో ఇక్కడ ఏఈ అన్నాం కదా, సో ఉంది కాబట్టి ఇది ఇఫ్ బ్లాక్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి వి కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ వి కౌంట్ అనేది ఆల్రెడీ ఎంత ఉంది, 0 ఉంది కాబట్టి ఇప్పుడు 1కి ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ఎస్, ఇక్కడ ఎస్ అనేది తీసుకున్నట్లయితే అక్కడ ఏమవుతుంది, ఎస్ అనేది ఏ టు జెడ్ మధ్యలో ఉంది. అదేవిధంగా అది ఐ ఇన్ ఏ, సో ఏలో ఉందా ఎస్ అనేది. సో సారీ, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏఈఐఓయు మాత్రమే ఉంది, ఎస్ అనేది లేదు కాబట్టి అది ఇఫ్ బ్లాక్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి అది ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళి అది ఏంటి సి కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ మనకి సి కౌంట్ ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి ఇప్పుడు 3 అవుతుంది. నెక్స్ట్ లెటర్ ఏంటి, నెక్స్ట్ కూడా ఎస్ఏ కాబట్టి అది డైరెక్ట్గా మనకి ఎక్కడికి ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. తర్వాత వై, సో వై కూడా ఏం చేస్తాము, ఏ టు జెడ్ మధ్యలో ఉందా లేదా, సో ఉంది. సో అది ఏలో ఉందా లేదా, సో చెక్ చేస్తాం వై అనేది ఏలో ఉందా లేదా, లేదు కాబట్టి ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, సి కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆల్రెడీ సి కౌంట్ ఎంత ఉంది, 4 ఉంది, ఇప్పుడు ఏమవుతుంది 5 అవుతుంది. సో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వెళ్తాం, ఫర్ లూప్లోకి వెళ్ళిన తర్వాత ఇంకేమైనా క్యారెక్టర్స్ మిగిలి ఉన్నాయా, లేవు కాబట్టి డైరెక్ట్గా ఏం చేస్తాము, సో డైరెక్ట్గా మన లూప్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఏం ప్రింట్ చేస్తున్నాము, వోవెల్ కౌంట్ ఈక్వల్ టు వి కౌంట్, అంటే ఫస్ట్ వోవెల్ కౌంట్ ఈక్వల్ టు మనకి ఏదైతే వోవెల్ కౌంట్ ఉందో అది ప్రింట్ చేస్తున్నాం. తర్వాత ప్రింట్ కాన్సోనెంట్ కౌంట్, సో కాన్సోనెంట్ కౌంట్ అనేది సి కౌంట్ ద్వారా ప్రింట్ చేస్తాం. సో మనం వి కౌంట్ అని ప్రింట్ చేసినప్పుడు మనకి ఎంత ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అవ్వాలి. అదేవిధంగా కాన్సోనెంట్ కౌంట్ ఈక్వల్ టు సి కౌంట్ అని ప్రింట్ చేస్తే మనకి ఎంత ప్రింట్ అవ్వాలి, 5 ప్రింట్ అవ్వాలి. ఓకేనా, సో ఒకసారి అవుట్పుట్ అనేది చూద్దాం. సో ఎంటర్ అ స్ట్రింగ్ అన్నారు, నేను BLESSY బ్లెస్సీ అనేది తీసుకున్నాను. సో మనకి ఓవెల్ కౌంట్ 1 రావాలి, అదేవిధంగా కాన్సనెంట్ కౌంట్ 5 రావాలి. సో చూద్దాం. సో చూసారు కదా ఓవెల్ కౌంట్ ఎంత వచ్చింది, 1 వచ్చింది, అదేవిధంగా కాన్సనెంట్ కౌంట్ వచ్చేసరికి 5 వచ్చింది. సో అర్థమైంది కదా ఏ విధంగా మనము ఒక స్ట్రింగ్ అనేది తీసుకుంటే అందులోన వోవెల్స్ ఎన్ని ఉన్నాయి, కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి అని కౌంట్ చేయడం ఎలాగో అర్థమైంది కదా. సో దిస్ ఇస్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.